వెల్కమ్ టు మిల్లెట్స్ మ్యాజిక్ చిరుధాన్యాల వంటలు. ఒకప్పుడు వంశపారపర్యంగా వచ్చే మధుమేహం ప్రస్తుత కాలంలో చాలా సాధారణమైన సమస్యగా మారిపోయింది. దీనికి కారణం మన జీవన శైలి మార్పులు కావచ్చు, అలాగే మనం తింటున్నటువంటి ఆహార పదార్థాలు కావచ్చు, అలాగే అనుభవిస్తున్నటువంటి స్ట్రెస్. దీని మూలంగా మధుమేహగ్రస్తులు ఎక్కువైపోతూ వస్తున్నారు. ఈ మధుమేహం స్థాయిలు తగ్గించుకోవటానికి కొర్రలు అనేది బాగా ఉపయోగపడతాయి. మరి ఆ కొర్రల్ని ఏ రకంగా మన ఫుడ్లోని ఇంక్లూడ్ చేసుకోవాలి అనే విషయాన్ని తెలుసుకుందాం. దాంతోపాటుగా ఈరోజు మన మిల్లెట్స్ మ్యాజిక్లోని ఏ మిల్లెట్ తీసుకొని ఎలాంటి రెసిపీస్ని ప్రిపేర్ చేసుకోబోతున్నామో తెలుసుకునే ముందు మన ఫుడ్ ఎక్స్పర్ట్ వనమాల గారిని ఇన్వైట్ చేసేద్దాం. సో లెట్స్ వెల్కమ్ టు హర్. హలో మ్యామ్. హాయ్ సుజిత. ఎలా ఉన్నారు? ఫైన్ సుజిత. ఎస్ మ్యామ్, ఇవాళ మన మిల్లెట్స్ మ్యాజిక్లోని మనం ఏ మిల్లెట్స్ తీసుకోబోతున్నాం, ఎలాంటి రెసిపీస్ని ప్రిపేర్ చేయబోతున్నారు, ఏమైనా స్పెషల్ ఉందా? స్పెషలేనా? ఎస్. ఏం తీసుకోబోతున్నారు మిల్లెట్? ఇవాళ మనం తీసుకోబోతున్న మిల్లెట్స్ వచ్చేసి సజ్జలు. ఓకే, సజ్జలు. ఇంకా ఇంకొక రెసిపీ కూడా ఉంది కదా, దాంట్లో ఏం తీసుకుంటున్నారు? కొర్రలు. ఓకే, మీరు ముందు చెప్పేశారు కదా. ఓకే, సో కొర్రల బెనిఫిట్ నేను అనుకోకుండా చెప్పాను, బట్ మీరు కూడా కొర్రలు తీసుకున్నారు కాబట్టి కొర్రల గురించి మనం నెక్స్ట్ రెసిపీలను మళ్ళీ మాట్లాడదాం. ఏదైతే నేను ఇంట్రొడక్షన్ ఇచ్చానో దాని గురించి మాట్లాడదాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే సజ్జలతోటి మనం ఫస్ట్ రెసిపీని ప్రిపేర్ చేసుకోబోతున్నాం. రెసిపీ నేమ్ ఏంటి? బాజ్రా బేబీకార్న్ జుకీనీ స్టిక్స్. ఓకే, బాజ్రా బేబీకార్న్ జుకీనీ స్టిక్స్ని తయారు చేసుకోబోతున్నాం. మరి దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో ఫస్ట్ చూసేద్దాం. బాజ్రా బేబీకార్న్ జుకీనీ స్టిక్స్కి కావాల్సిన పదార్థాలు: సజ్జల పిండి, మిరియాల పొడి, చాట్ మసాలా పౌడర్, ఉడికించిన జుకీనీ ముక్కలు, పింక్ సాల్ట్, ఉడికించిన బేబీకార్న్, అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్, నల్ల నువ్వులు, నూనె. సో బాజ్రా బేబీకార్న్ జుకీనీ స్టిక్స్కి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసాం కదా. సో మేకింగ్ ప్రాసెస్లోకి వెళ్దాం. మ్యామ్, ఎలా తయారు చేసుకుంటారు, ఏంటి మేకింగ్ ప్రాసెస్? ఫస్ట్ వచ్చేసి ఈ బేబీకార్న్ అలాగే జుకీనీ స్టిక్ని మనం ఉడికించుకున్నాము. కొద్దిగా మనం మ్యారినేట్ చేసుకుందాం ఒక మసాలాలో. ఓకే, సో ఒక మిక్సింగ్ బౌల్లో జుకీనీ, ఉడికించిన జుకీనీ స్టిక్స్ కాస్త మనం బేబీకార్న్ ఏ షేప్లో ఉంటుంది అదే షేప్లో జుకీనీ కూడా కట్ చేసుకొని ఉడికించుకోవాలి. ఓకే ఓకే, రెండు ఒకటే షేప్లో ఉండేటట్టు. రైట్. ఓకే, సో వీటిని మనం ఒక మిక్సింగ్ బౌల్లో వేసుకుందాం. ఇంకా వాటిని కట్ చేయరు, అలానే వేసుకుంటారు. ఓకే ఓకే, ఉడికించిన బేబీకార్న్ ఉడికించేటప్పుడు కొద్దిగా పింక్ సాల్ట్ వేసి ఉడికించాను. ఓకే, ఇక్కడ కూడా కొద్దిగా సాల్ట్ వేయాలి. చాట్ మసాలా పౌడర్, మిరియాల పొడి, అలాగే అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్. సో వీటిని చక్కగా మనం మ్యారినేషన్ చేసుకోవాలన్నమాట. ఓకే, సో మొత్తం అన్నీ కలిసిపెట్టేట్టు కలుపుకోవాలి. దీంట్లోనే సజ్జల పిండిని కూడా యాడ్ చేసుకుంటారా? లేదు, సజ్జల పిండి కాస్త విడిగా మనం నానబెట్టుకోవాలి నీళ్ళలో. ఓకే ఓకే, చేసుకునే విధానం. సో వీటిని ఇప్పుడు మనం పక్కన పెట్టేసుకొని దీంట్లో ఒక గిన్నెలో మనం సజ్జల పిండి, దీంట్లో కూడా కొద్దిగా చాట్ మసాలా. ఓకే, కొంచెమే లైట్గా ఉప్పు, ఎందుకంటే అన్నిట్లో వేసారు ఆల్మోస్ట్ ఉంది. సో అది లేయర్ కోసం కాబట్టి కొంచెం లైట్గా వేసుకున్నారు. సో కొద్దిగా కొన్ని నీళ్ళు వేసుకుంటూ మనం కలుపుకోవాలి. ఏదైనా మిల్లెట్ పిండి మనం కాసేపు మనం ఒక 1 అవర్ 2 అవర్స్ అలా కలిపేసి పెట్టేసుకుంటే చాలా బాగా మనకి డైజెషన్ అనేది ఇంప్రూవ్ అవుతుంది అనమాట. ఓకే, అయినా మనకి సజ్జల పిండి వల్ల ఫైబర్ ఎక్కువ ఉంటుంది, ఐరన్ ఎక్కువ ఉంటుంది, వెయిట్ లాస్ అవుతుంది. ఇలాంటివి మనం ఎక్కువ మన ఫుడ్లో మనం ఇంక్లూడ్ చేస్తూ ఉంటే కొద్దిగా స్ట్రెస్ కూడా తగ్గుతుంది అనమాట. ఓకే, పీచు పదార్థం ఎక్కువ ఉండే వల్ల డైజెషన్, కాన్స్టిపేషన్ ఇవన్నీ ఆ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి మనకి చాలా ఉపయోగంగా ఉంటుంది అనమాట సజ్జలతో. సో ఇంకా కొన్ని నీళ్ళు వేసుకుందాం. సో ఇది ఒక 5 మినిట్స్ మనకి పక్కన పెట్టేసుకుందాం. వీలవుతే ఒక 10 to 15 మినిట్స్ టైం ఉన్నప్పుడు అలా నానబెట్టేసి తర్వాత మనం చేసుకోవచ్చు అనమాట. ఓకే, సో ఇప్పుడు మీరు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టేయండి. ఏ ప్యాన్ ఇది? దోశ ప్యాన్. ఇవి కూడా మనకి చక్కగా మసాలా అంతా బాగా మనకి
కోట్ అయ్యి చక్కగా మ్యారినేషన్ అయినట్టుగా అయిపోయింది. ఆల్రెడీ ఇవి ఉడికినాయి కదా, సో ఎక్కువ ప్రాబ్లం ఉండదు అనమాట. దీంట్లో చాలా తొందరగా ఇంకా ఫాస్ట్గా మనకి అయిపోతుంది. సో దీంట్లో ఇప్పుడు ఓకే, అందులోనే మిక్స్ చేసేస్తున్నారు. చక్కగా కోట్ అయ్యేలాగా మనం చూసుకోవాలి. ఇంకొక ప్లేట్లో మనం నల్ల నువ్వులు ఉంటాయి కదా, వీటిని కాస్త స్ప్రెడ్ చేసుకుందాం. కాస్త ఇంట్రెస్టింగ్గా చేద్దామన్నమాట. ఓకే, ఒక్కొక్క మనం బేబీకార్న్ కానీ జుకినీ కానీ తీసుకొని, ఆల్రెడీ ఇవి స్టిక్ లాగానే ఉంటాయి, కొద్దిగా మనం గుచ్చుకోవాలి. ఒక్కొక్క దానికి బేబీకార్న్ కానీ లేకపోతే జుకినీ ఏదో ఒకటి ఇలా మళ్ళీ దీన్ని ఇలా నువ్వుల్లో మనం కాస్త డస్ట్ చేసుకోవాలి. ఈ లోపల ప్యాన్ మనకి వేడవుతే నూనె వేయండి. ఓకే, ఇక్కడనే పక్కన పెట్టేస్తాము. మరి ఆయిల్ నీడ్ ఎక్కువైతే లేదు కదా దీనికి? లేదు, జస్ట్ రోస్ట్ అవుతే చాలు అనమాట. సో ఇప్పుడు జుకినీ నువ్వులు అయితే చాలా తొందరగా వేగిపోతాయి. ఆల్రెడీ మనకి బేబీకార్న్ అలాగే జుకినీ కూడా ఉడికినాయే కదా, సో తొందరగానే అయిపోతుంది అనమాట. ఇంకా మన దగ్గర ఓవెన్ ఉంటే ఇలా మనం గ్రిల్ కూడా చేసుకోవచ్చు అనమాట. ఓకే, సో ఇక్కడ మేము అవెన్ యూజ్ చేయట్లేదు కాబట్టి అన్నీ ఇట్లాగా కాల్చడం అవుతుంది. సో అవెన్ ఉంటే జనరల్లీ మనం ఇంత శ్రమ అయితే తీసుకోం కదా, చక్కగా తీసుకెళ్ళి అందులోనే గ్రిల్ చేసేస్తాం. సో మ్యామ్ చూడండి, అయిపోతే తీసేయచ్చా? బేబీకార్న్ కొద్దిగా కలర్ చేంజ్ అయింది కదా, ఎస్. అలాగే మనకి నువ్వులు కూడా కాస్త ఫ్రై అయినాయి. సో ఆఫ్ చేయనా? ఆఫ్ చేయడానికి రావట్లేదు. ఇలాంటి ట్రెండీగా మనం చేసి ఇస్తే పిల్లలు అసలు వాళ్ళు మిమ్మల్ని అడగకుండా ముందే వచ్చే తినేస్తారు. సో చూస్తున్నారు కదా, యమ్మీగా బాజ్రా బేబీకార్న్ జుకినీ స్టిక్స్ రెడీగా ఉన్నాయి, చాలా హాట్గా కూడా ఉన్నాయి. మరి టేస్ట్ చేసే ముందు కావాల్సిన పదార్థాలు తయారు చేసుకునే విధానం ఇంకొకసారి స్పెషల్లీ ఫర్ యూ. బాజ్రా బేబీకార్న్ జుకినీ స్టిక్స్కి కావాల్సిన పదార్థాలు: ఉడికించిన బేబీకార్న్, ఉడికించిన జుకినీ ముక్కలు, సజ్జల పిండి, పింక్ సాల్ట్, నూనె, నల్ల నువ్వులు, చాట్ మసాలా, మిరియాల పొడి, నెయ్యి, అల్లం వెల్లుల్లి పేస్ట్. బాజ్రా బేబీకార్న్ జుకినీ స్టిక్స్ తయారు చేసుకునే విధానం: ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో ఉడికించిన బేబీకార్న్, ఉడికించిన జుకినీ ముక్కలు, పింక్ సాల్ట్, చాట్ మసాలా పొడి, మిరియాల పొడి, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కలుపుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మరొక బౌల్లో సజ్జల పిండి, చాట్ మసాలా, మిరియాల పొడి, పింక్ సాల్ట్, కొద్దిగా నీళ్లు వేసి బ్యాటర్ ని తయారు చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి దోశ పాన్ పెట్టి పాన్ వేడెక్కే లోపు బ్యాటర్ ని బేబీకార్న్ మిశ్రమంలో పోసి కలిపి కబాబ్ స్టిక్స్ కి బేబీకార్న్ లేదా జుకినీని గుచ్చుకొని నల్ల నువ్వులలోని అద్దుకొని వేడెక్కిన పాన్ మీద నెయ్యి వేసి స్టిక్స్ ని అన్ని వైపులా కాల్చుకుని సర్వింగ్ ప్లేట్ లోకి తీసుకుని సర్వ్ చేసుకుంటే నోరూరించే బాజ్రా బేబీకార్న్ జుకినీ స్టిక్స్ రెడీ. బాజ్రా బేబీకార్న్ జుకినీ స్టిక్స్ కి కావాల్సిన పదార్థాలు తయారు చేసుకునే విధానం చేశారు కదా, సో ఇప్పుడు టేస్ట్ చేద్దాం. ఇంట్రెస్టింగ్. మీరు అన్నిట్లోనే సాల్ట్ వేసి మంచి పని చేశారు. చాలా బాగుందండి. బేబీకార్న్ నేను టేస్ట్ చేశాను. బేబీకార్న్ విత్ నువ్వులు చాలా టేస్టీగా వచ్చింది. రియల్లీ మీరు అన్నట్టుగా పిల్లలు ఎంజాయ్ చేస్తూ తింటారు, ఎందుకంటే కొంచెం స్పెషల్ లుక్లో కనిపిస్తుంది, టేస్ట్ కూడా స్పెషల్గా ఉంది కాబట్టి. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్.
సో మరి సెకండ్ రెసిపీ ఇవాళ ఏం ప్రిపేర్ చేసుకుంటున్నాం? కొర్రల కొత్తిమీర పులావ్. ఓకే, ఈ కొర్రలు యూస్ చేసి కొత్తిమీర పులావ్ని తయారు చేస్తున్నారనమాట. సో మనం చెప్పుకున్నాం కొర్రలు వాళ్ళ యూసెస్ ఏంటి అని అనేది మధుమేహానికి చాలా హెల్ప్ అవుతుంది. హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అవ్వకుండా చూస్తుంది. ఏదైతే స్ట్రెస్ నుంచి బయటపడేస్తుందో కొర్రలు, స్ట్రెస్ మూలంగానే మనకి హార్మోనల్ ఇంబ్యాలెన్సింగ్ అనేది జరుగుతుంది. స్ట్రెస్ మూలంగానే మనకు మధుమేహం పెరుగుతుంది. స్ట్రెస్ మూలంగానే బీపీ కూడా పెరుగుతుంది. సో ఈ స్ట్రెస్ని తగ్గిస్తుంది కొర్రలు. కాబట్టి కొర్రలు ఆరోగ్యానికి చాలా చాలా మంచిది. సో ఎప్పుడైతే మనకి హార్మోనల్ ఇంబ్యాలెన్సింగ్ అనేది తగ్గిపోతుందో, సో స్త్రీలలో మ్యాక్సిమం ఇది ఎక్కువగా చూస్తూ ఉంటుంటాం. సో ఈ హార్మోనల్ ఇంబ్యాలెన్సింగ్ మూలంగానే మెన్స్ట్రువల్ ప్రాబ్లమ్స్ అనేది కూడా ఎక్కువగా మనం చూస్తూ ఉంటాం. సో కాబట్టి ఎక్కువగా స్త్రీలు సజ్జలు కానీ కొర్రలు కానీ ప్రిఫర్ చేయాలని కూడా నిపుణులు చెప్తూ ఉంటారు. సో అలాంటి ఒక మిరాకిల్ మిల్లెటే మన కొర్రలు. ఈ కొర్రలు యూస్ చేసి ఇప్పుడు మనం పులావ్ని తయారు చేసుకోబోతున్నాం. సో మరి దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చెప్పేస్తారా? కొర్రలు కొత్తిమీర పులావ్కి కావాల్సిన పదార్థాలు: నానబెట్టి ఉడికించిన కొర్రలు, కొత్తిమీర, పచ్చిమిర్చి ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, నెయ్యి, జీడిపప్పు, బాదం పప్పు, పింక్ సాల్ట్, నిమ్మరసం, పసుపు, అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్. సో కొర్రలు కొత్తిమీర పులావ్కి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసాం కదా. సో మేకింగ్ ప్రాసెస్లోకి వెళ్దాం. మ్యామ్ ఎలా తయారు చేస్తారు? మన కొర్రలేమో మనం నానపెట్టేసి ఓవర్ నైట్ నానపెట్టేసి మంచిగా ఉడికించుకోవాలి. ఏంటంటే ఇది ఉడకడానికి టైం పడుతుంది కాబట్టి ఆల్రెడీ మనం ఉడికించుకున్నాము. ఓకే, సపోజ్ ఇప్పుడు టైం ఎక్కువ ఉందనుకుంటే ఒకసారి కుక్కర్లో వేసేసి కూడా మనం పులావ్ లాగా చేయవచ్చు. బట్ ఈ మధ్య మనకి కాస్త టైం షార్టేజ్ అవుతుంది కదా, అందువల్ల అంటే ఆల్రెడీ ఉడికించిన కొర్రలతోటి మీరు ఏదైనా తయారు చేసుకుని ఉండి అది మిగిలిపోయినా కూడా దాంతో కూడా పులావ్ తయారు చేసుకోవచ్చు అని చెప్తున్నారు అనమాట. సో అలా లేదు, మనం ఇప్పుడే ఇన్స్టెంట్గా పులావ్ తయారు చేసుకోవాలన్నా కూడా దాన్ని నానబెట్టి ఉంటే సరిపోతుంది, ఉడికించుకోవాల్సిన నెసిటీ లేదు. సో కుక్కర్లో వేసేసుకొని డైరెక్ట్గా పులావ్ని ప్రిపేర్ చేసేసుకోవచ్చు. రైట్, రెండు పద్ధతులు ఉన్నాయి. సో ఆల్రెడీ మేము ఉడకబెట్టి ఉంచుకున్నాం అనమాట ఆ కొర్రని. దాంతో ఇప్పుడు మనం పులావ్ని ప్రిపేర్ చేసేసుకుంటాం ఇన్స్టెంట్గా. అంటే జస్ట్ ఒక 3 to 5 minutesలోని పులావ్ మనకి రెడీ అయిపోతుంది అనమాట. ఎగ్జాక్ట్లీ. రైట్, ప్యాన్ పెట్టుకున్నాం. మరి ఫస్ట్ మసాలా ఒకటి చేసుకుందాం సుజిత. సో మిక్సీ జార్లో కొత్తిమీర ఎంత ఎక్కువ వేసుకుంటే అంత మంచిది అనమాట. అది చాలా మంచి ఫ్లేవర్ వస్తుంది. ఓకే, కొత్తిమీర, అందుకే కొత్తిమీర పులావ్ అన్నారు. అలాగే పచ్చిమిర్చి ముక్కలు సగం వేస్తారు అందులో. ఓకే, అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్, కొద్దిగా పసుపు, కొద్దిగా ఇంకా కాస్త మనం ఫ్లేవర్ ఎన్హాన్స్ చేయడానికి హోల్ గరం మసాలాస్ ఉన్నా కూడా వేసుకోవచ్చు. ఓకే, కాస్త కొద్దిగా నీళ్ళు కూడా వేసుకుంటూ మంచి పేస్ట్ చేయాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టేద్దాం. సో నెయ్యి వేయండి. ఆయిల్ కాకుండా నేతితో చేస్తున్నాం. ఇప్పుడు ఈ నెయ్యిలో జీడిపప్పు, బాదం పప్పు వేసేయండి. ముక్కలైనా చేయవచ్చు. కొద్దిగా డ్రై ఫ్రూట్స్ వేగిపోయాయి కదా, ఇప్పుడు ఉల్లిపాయ. సో ఇప్పుడు ఇందాక మనం పేస్ట్ చేసుకున్నాం కదా, దాంట్లోనే పచ్చిమిర్చి అన్నీ ఉంది కదా. సో ఈ పేస్ట్ని దీంట్లో వేయాలి. కొత్తిమీరది ఎంత మంచి అరోమా వస్తుంది కదా. సో కొత్తిమీర మనం పేస్ట్ వేసేసాం కదా. ఇప్పుడు ఇందాక మనం చాలా పర్వాలేదు వేసేయచ్చు. మళ్ళీ ఒకసారి ఉడికించాలి, దీన్ని మొత్తం వేసేయండి.
సాల్ట్ అది ఫైనల్గానా? కొద్దిగా మెత్తగానే ఉడికించుకోవాలి. కొద్దిగా పింక్ సాల్ట్ ఆల్రెడీ మనం ఉడికించేటప్పుడు కూడా వేసుకున్నాము. సో ఇప్పుడు కూడా అన్నీ కలపాలి కదా, అందువల్ల కొన్ని నీళ్ళు కూడా వేద్దాము. ఒక 2 నిమిషాలు మూత పెట్టేయండి సుజిత. ఓకే. ఓకే, ఇంక ఇందులో ఇంకేం వేయడానికి లేదు, ఇంకేం లేదు, అంతా అయిపోయింది. మనకి పచ్చిమిర్చి కూడా పచ్చిదే, అలాగే కొత్తిమీర కూడా పచ్చిదే కదా, కాస్త దీంట్లో ఇప్పుడు మగ్గనివ్వాలన్నమాట. ఓకే, అయిపోయినాక మనం నిమ్మరసంతో వేసేసుకుని సర్వ్ చేయడం. ఓకే, ఫైనల్గా ఇంకా నిమ్మరసం ఒకటే మిగిలి ఉంది. 2 నిమిషాల పాటు దీన్ని ఉడికించుకోవాల్సి ఉంటుందండి. సో లెట్స్ వెయిట్ 2 minutes. ఆఫ్టర్ దట్ మన ఫుడ్ రెడీ అయిపోతుంది అనమాట. సో ఇప్పటికే గుమ్మగుమ్మలు ఆడిపోతుంది, కొత్తిమీరతోటి ఆ స్మెల్ అంతా తెలుస్తూ ఉంది. సో ఒక్కసారి చెక్ చేస్తారా? చూడండి దగ్గరికి వచ్చిందా? ఆఫ్ చేసిన తర్వాత నిమ్మరసం వేసుకుంటాం కదా, ఆఫ్ చేసేనా? చేసేయండి. ప్లేట్లోకి తీసేసుకున్నా, దానిపైన వేస్తారా? ఇప్పుడు వేసేసి కలిపేసుకున్న తర్వాత డిష్ అవుట్ చేయడం. సో పులుపు కూడా యాడ్ అయింది. మేము డిష్ అవుట్ చేసుకుంటున్నాను. సో సుజిత, వేడివేడిగా కొర్రల కొత్తిమీర పులావ్ రెడీ అయిపోయింది. మీరు టేస్ట్ చూసి చెప్పండి ఎలా ఉంది. షూర్. కొర్రల కొత్తిమీర పులావ్ రెడీగా ఉంది. రుచి చూసే ముందు కావాల్సిన పదార్థాలు, తయారు చేసుకునే విధానం ఇంకొకసారి చూసేద్దాం. కొర్రల కొత్తిమీర పులావ్కి కావాల్సిన పదార్థాలు: నానబెట్టి ఉడికించిన కొర్రలు, కొత్తిమీర, నిమ్మకాయ, పచ్చిమిర్చి, ఉల్లిపాయ ముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, పింక్ సాల్ట్, నెయ్యి, జీడిపప్పు, బాదం పప్పు. కొర్రల కొత్తిమీర పులావ్ తయారు చేసుకునే విధానం: ముందుగా మిక్సీ జార్లో తురిమిన కొత్తిమీర, పచ్చిమిర్చి ముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టి, ప్యాన్ వేడెక్కిన తర్వాత నెయ్యి వేసి, నెయ్యి కరిగాక జీడిపప్పు, బాదం పప్పు, ఉల్లిపాయ ముక్కలు వేసి వేయించుకొని అందులో గ్రైండ్ చేసుకున్న పేస్ట్ వేసి, అది వేగాక అందులో నానబెట్టి ఉడికించిన కొర్రలను వేసి కలుపుకొని ఆ పైన పింక్ సాల్ట్ వేసి మూత పెట్టి 2 నిమిషాల పాటు మగ్గనివ్వాలి. మగ్గిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి నిమ్మరసం వేసి కలిపి సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే గరం గరంగా కొర్రల కొత్తిమీర పులావ్ రెడీ. కొర్రల కొత్తిమీర పులావ్కి కావాల్సిన పదార్థాలు, తయారు చేసుకునే విధానం చూసారు కదా. సో ఇప్పుడు టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తాను. బాగుందండి. ఘాటుగా మిర్చి వేసేసారు కదా దాంట్లో, కొత్తిమీరలో ఘాటుగా ఉంది. అండ్ ఫైనల్లీ కొంచెం నిమ్మరసం కూడా వేశారు కాబట్టి పుల్లగా ఘాటుగా కొత్తిమీర ఫ్లేవర్ తోటి చాలా బాగుంది. వేయాలండి. ఎగ్జాక్ట్గా ఉప్పు కూడా సరిపోయింది. మీరు ఆల్రెడీ వేశారు కాబట్టి దాని ప్రకారం చూసుకొని జస్ట్ కొంచెం చల్లుతుంటే ఇది ఎక్కడ సరిపోతుందా అని అనుకున్నాను. బట్ ఎగ్జాక్ట్గా సరిపోయింది. చాలా చాలా టేస్టీగా వచ్చింది. సో కొత్తిమీర ప్లేస్లో మనం పుదీనా కూడా వాడుకొని చేసుకోవచ్చు, రకరకాలుగా చేసుకోవచ్చు. ఇది ఒక బేసిక్ ఐడియా అనమాట. పాలకూర చేసుకోవచ్చు. ఓకే. సో లీఫీ వెజిటేబుల్స్ ఎవరికి ఏది ఇష్టం ఉంటే దాన్ని తీసుకొని సేమ్ మెథడ్ని యూస్ చేసుకొని మనం తయారు చేసుకోవచ్చు అండి. వండర్ఫుల్ టేస్ట్, చాలా చాలా బాగుంది. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. సో ఇవాళ తయారు చేసుకున్న 2 రెసిపీస్ కూడా వేటికవే అద్భుతం అని చెప్పాలి. సో మీరు కూడా ట్రై చేయండి. సో నెక్స్ట్ ఎపిసోడ్లో ఇంకా మంచి టేస్ట్ రెసిపీస్తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బై బాయ్.